హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఫస్ట్ అసలు మగ్గం వర్క్ ఐడియా లేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఎలా ఎలా వేయాలి, వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనే అనేది చూపించాలని వీడియో చేస్తున్నాను. నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్ అయితే మనం పైన వర్క్ చేసేటప్పుడు కింద థ్రెడ్ ఎట్లా తీసుకుంటాం అనేది కొంచెం కింద కనిపిస్తుంది అన్నట్లు ఐడియాతో నెట్ క్లాత్ తీసుకున్నాను. నిడిల్ అయితే 13 కానీ 14 కానీ నెంబర్ తీసుకోవచ్చు. ఆ నిడిల్కి అంతా థ్రెడ్ ఇట్లా చుట్టు పెట్టేసుకోవాలన్నమాట. మనం మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, 3-4 లైన్స్ తీసేసుకొని గమ్ పెట్టేసుకొని ఇట్లా చుట్టేసుకోవాలి. అప్పుడు జారదనమాట. మనం వర్క్ చేసేటప్పుడు స్టీల్ నిడిల్ కదండి, జారుతుంది. అట్లా 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 చుట్టు పెట్టేసుకుంటే జారదనమాట. ఇప్పుడు వర్క్ ఎలా చేయాలో చూపిస్తా. కింద గమనించండి, ఆ విధంగా పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని పైన ఇట్లా మనం వర్క్ చేసేటప్పుడు అది నిడిల్ది మొన ఉంటుంది కదా, అది మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. నిడిల్ పైకి వచ్చేటప్పుడు మన సైడ్ తిరగాలన్నమాట మొన. మళ్ళీ వెంటనే రిటర్న్ ముందుకు తిరగాలి. కింద చూడండి థ్రెడ్ ఎలా అందిస్తున్నానో, ఒక రౌండ్ అట్లా. ఆ రౌండ్ తిప్పినామంటే అది నిడిల్కి నిబ్బుకు ముందర నిబ్బు ఉంటుంది కదా, ఆ మొన అనేది సన్నగా ఉంటుంది చాలా, దానికి అందుతుంది అనమాట. అట్లా రింగ్ లాగా వేసుకుంటూ రావాలి. ఆ కింద మీకు అర్థం కావాలని నేను నెట్ క్లాత్ తీసుకున్నాను. నాటైతే అలా వేసుకుంటాము. మళ్ళీ చిన్నగా అట్లా చేతి ఇట్లా లాగేసినామంటే ఆ నాట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఆ నాటు పైకి ఉండకూడదండి, కిందికే తీసేసుకోవాలి. పైన ఉంటే ఇంకా అన్ని నాట్స్ గలీజ్ కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. కింద ఫస్ట్ కింద చూడండి, నేను మళ్ళీ పైన మళ్ళీ చూపిస్తాను. క్లాత్ మీద పెట్టేసి కింద అయితే థ్రెడ్ అలా వేయాలన్నమాట. రౌండ్ రౌండ్ లాగా ఇట్లా నిడిల్కి అందివ్వాలి మనం. ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ అట్లా తిప్పుకుంటూ అట్లా తిప్పాలన్నమాట. అప్పుడు నిడిల్కి అందుతుంది, మనకు రింగ్ అనేది పైన నీట్గా వస్తుంది. స్టార్టింగ్లో ఫస్ట్ ఇట్లా దూరంగా వేసేసుకోండి. మీకు ఆ థ్రెడ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. కింద నుంచి పైకి ఇట్లా లెఫ్ట్ రైట్ మనం తిప్పుకుంటా వేసుకోవాలన్నమాట. మనకి చేయి బాగా తిరుగుతుంది. ఫ్లవర్స్ లీవ్స్ అట్లా స్టిచ్ చేసేటప్పుడు మనం మగ్గం మీద తిప్పుకోలేము కదా రౌండ్గా, మన హ్యాండే ఎట్లా పడితే అట్లా వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి. అందుకు స్టార్ట్ చేయడం వెనక్కి ముందుకి పక్కకి అట్లా మధ్యలో నాట్ వేసుకుంటూ. కిందైతే గమనించండి ఎట్లా వేస్తున్నాను నాట్ అనేది. అట్లా కిందికి లాగేసేయాలి, నాట్ పడిపోతుంది అనమాట. ఫస్ట్ 2 పైకి తీసుకున్నాం కదా ఒక థ్రెడ్, మళ్ళీ దాని పక్కనే ఇంకొక థ్రెడ్ తీసుకోవాలి. నెట్ మీద జారిపోతున్నాయి అసలు. పక్కనే ఇంకొకటి థ్రెడ్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న దాన్ని నీడిల్తో పట్టుకోవాలి. కింద లాగాలి, పైన టైట్గా లాగాలన్నమాట. అప్పుడు నాటు పడిపోతుంది. మనం పైన గట్టిగా లాగినామంటే కింద కూడా వస్తుంది అనమాట. థ్రెడ్ పైకి వస్తుంది. కింద టైట్గా పట్టుకోవాలి, పైన నీడిల్తో టైట్గా పట్టుకోవాలి ఆ థ్రెడ్ను. అప్పుడు నాట్ అనేది పడుతుంది అనమాట. ఆ విధంగా ఫస్ట్ ఒకసారి తీసుకున్నాం, మళ్ళీ సేమ్ తీసుకొని ఫస్ట్ తీసుకున్న రింగును గట్టిగా పట్టుకోవాలి. కింద టైట్గా పట్టుకోవాలి, పైన టైట్గా పట్టుకోవాలి. అది కిందికి లాగేసేయాలి. నాట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం వర్క్ చేసినా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫ్రేమ్కి క్లాత్ ఎట్లా ఫిక్స్ చేయాలో చూపిస్తా. ఇట్లా రింగ్ ఉంటుంది కదా, మనం ఓన్లీ రింగ్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా రౌండ్ వే స్టాండ్స్ దొరుకుతాయి, ఐరన్ స్టాండ్స్. దాని మీద కూడా పెట్టేసుకొని మనం స్టాండ్ లాగా పెట్టేసుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికి పైన ఉంటుంది కదా రింగ్కి, దానికి క్లాత్ కానీ ఇట్లా ఏదన్నా టైట్గా పట్టుకోవాలన్నమాట. మనకి అది వుడ్ అయితే జారిపోతుంది. అట్లా క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ ఏదున్నా అట్లా స్టిక్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. ఒకటే లెవెల్లో చుట్టుకోవాలి. లేదంటే ఎక్కువ లావు మందంగా సన్నగా అట్లా చుట్టుకున్నారంటే ఆ ప్లేస్లో క్లాత్ పిగులుతుంది మనం లాగినప్పుడు. ఫ్రేమ్ అయితే అంత ఈక్వల్గా లాగేసుకొని నట్టు టైట్ చేసేసుకున్నాను. స్టిఫ్గా ఉంది చూడండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే కాటన్ థ్రెడ్ తీసుకొని సింగిల్ లైన్ తీసుకోండి థ్రెడ్.
సింగిల్ లైన్తో వర్క్ స్టార్ట్ చేయండి. కొంచెం జారదనమాట మనకి వర్క్ చేసే టైంలో. కొంచెం అలవాటైన తర్వాత సిల్క్ థ్రెడ్ మనం వర్క్కి యూజ్ చేస్తాం కదా, అవి యూజ్ చేయండి. సింగిల్ లైన్తో స్టార్ట్ చేస్తున్నాను. కింద ఎట్లా తీసుకోవాలని చూపించిన కదండి. పైన నిడిల్ స్టార్టింగ్లో ముందుకు ఉండాలి, నిబ్బు పైకి వచ్చేటప్పుడు వెనక్కి ఉండాలి, నాట్ కిందికి లాగేసేయాలి. మగ్గం వర్క్లో కొంచెం కష్టం అయిందంటే నాటే అండి. అది టైట్గా వేసుకోవాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. మనం వర్క్లో ఒక 50-60 నాట్స్ ఉంటాయి. మనం అక్కడే నిదానంగా వేసుకుంటుంటే వర్క్ లేట్ అవుతుంది. సింపుల్గా ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఫ్రేమ్కి క్లాత్ పెట్టేసుకొని కిందికి లాగేసేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే వర్క్ అంత నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక రింగ్ తీసుకున్నాం పైకి. ఫస్ట్ తీసుకున్న దాన్ని అట్లా వదిలేసి మళ్ళీ సెకండ్ది అట్లా తీసుకోవాలి. ఫస్ట్ది పట్టుకోవాలి, సెకండ్ది వదిలేయాలన్నమాట. అన్ని కిందికి లాగేసేయాలి. మళ్ళీ చూపిస్తా చూడండి. ఫస్ట్ వర్క్ చేసే టైంలో కొంచెం దూరంగానే వేసుకోండి. మనకి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. థ్రెడ్ మనకి ప్రాక్టీస్ అయిన తర్వాత దగ్గరికి వేసుకోవచ్చు. నాట్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక చైన్ స్టిచ్ వచ్చిందంటే మీకు ఆల్మోస్ట్ ఇంకా బీడ్స్ కుట్టడము అన్నీ వచ్చినట్లే. ఈ చైన్ స్టిచ్చే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక్కటి ఫస్ట్ ప్రాక్టీస్ చేసినారంటే అన్నీ వచ్చేస్తాయి మీకు. ఇంకా నెక్స్ట్ వీడియోలో లీఫ్ స్టిచ్ చేయడము, వర్క్కి ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే ట్రెండ్లో ఉన్నాయో వర్క్స్, ఆ వర్క్స్ ఒక్కటి నేను చూపిస్తానండి. అవసరమైన వర్క్స్ ఒక్కటి నేను ఒక క్లాస్ లాగా చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే స్టార్టింగ్ ఓన్లీ చైన్ స్టిచ్ ఒక్కటి చూపిస్తున్నాను. నెక్స్ట్ అట్లా వేసిన ఒక 1 లైన్ సింగిల్ లైన్ కుట్టుకున్న తర్వాత దాన్ని ఆనుకొనే నెక్స్ట్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఆనుకొని మనం నెక్కి చుట్టూ వేసుకోవడానికి, బీడ్స్కి 2 లైన్స్ వేసుకుంటాం కదా థ్రెడ్, అట్లా అవుట్ లైన్స్ వేసుకోవడానికి, లీవ్ స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా నాట్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. నిడిలు మీకు 14 కొంచెం ఇబ్బందిగా ఉందంటే 13 తీసుకోండి, కొంచెం లావు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇట్లా రౌండ్గా స్టిక్ చేసుకుంటారండి. లెఫ్ట్ రైట్ అట్లా స్టిక్ చేసుకుంటూ వచ్చినంటే మీకు హ్యాండ్ అనేది తిరుగుతుందన్నమాట. ఎట్లయినా వేయగలుగుతారు. లేదంటే ఇంకా మగ్గం ఫ్రేమ్ మనం కుట్టుకుంటూ ఉండాలంటే కాదు. అది ఫ్రేమ్ అయితే కుట్టుకోవచ్చు, పెద్ద మగ్గాలు ఉంటాయి కదా దాని మీద కష్టం అండి.